హాయ్ ఫ్రెండ్స్, రేపు నూతన తెలుగు సంవత్సర ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది ప్రారంభమవుతుంది. రేపటి నుంచి మీకు అందరికీ నా శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నా. రేపు మళ్ళీ చెప్తా, కానీ ఆ ఉగాది రోజు ఏం చేసుకోవాలో తెలుసా మీకు? చెప్పనా? మామిడి చెట్టు ఉంటుంది కదా, దానికి మామిడికాయలు ఉంటాయి. ఆ మామిడికాయలు ఒక లేత పిందెలు కోసుకొని రేపటికి అంటే మామిడికాయ ఒకటి కోసుకొని, పచ్చిమిరపకాయలు 4, మామిడికాయ, ఉప్పు, రుచులు అంటారే, అంటే 6 రుచులతో కలిసిన ఒక ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే, ఒక మామిడికాయ, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్త చింతపండు తయారవుతుందంట చెట్లకి, చింతకాయలకి. అవి తీసుకొని అప్పట్లో చేసేవాళ్ళు. ఆ చింతకాయలు బాగా పెట్టేసి ముందుగానే, తర్వాత కొంచెం ఉప్పు, దాంట్లో కొంచెం బెల్లం, మంచి బెల్లం అంటే అది వేరే బెల్లం ఉంటుంది. అప్పుడు బలం వచ్చేదానికి, రక్తం పెట్టడానికి ఏదంటే దాంట్లో ఇది తాటి బెల్లం ఏదో కలుపుతారు. మామూలు బెల్లం వేస్తుంటారు ఇప్పుడు అందరు జనాలు. కానీ అవన్నీ కలిపి 6 కదా, 6 అయిపోయినాయా నేను చెప్పిన 6 బెల్లము. తర్వాత 6 కాలే, ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? వేపపూత. ఇప్పుడు 6 వచ్చేసాయా ఉగాది పచ్చడి తయారీకి రేపటికి. ఇప్పుడు ముందుగానే చెప్తున్నా, అందరిలో అన్ని భావాలు కలగలుపుకొని చేసే పచ్చడే ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిలో ఎన్నో ఆయుర్వేద విషయాలు ఉన్నాయి. ఏంటంటే వేప ఆకు వల్ల, వేప పూత వల్ల, ఆకు కాదు, కొంతమంది లేత ఆకులు కూడా వేస్తారు. కానీ ఆ పూత వల్ల ఏంటంటే మనకి లోపల ఉండే కొన్ని విషక్రిములు ఏమన్నా ఉన్నాయి. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోయే ముందు కొన్ని మనకు డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు పెద్దవాళ్ళ కాలంలో వర్షాలు, మంచు ఇవన్నీ పెడుతుంటే వాటి వల్ల పోవడానికి ఇవి నిర్మూలన అవుతాయి అని చెప్పి అప్పుడు పెద్దవాళ్ళు కనుక్కున్నది వేపపూత, మామిడి పిందె, కొత్త చింతపండు, పచ్చిమిరపకాయ ఒకటి, అది బెల్లము, ఉప్పు, అన్నీ 6 వస్తువులతో కూడిన, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని పిల్లలకి పొద్దున్నే పెడతారు. అసలు ఏం తినకుండానే. అప్పుడు ఇంటింటికి వెళ్ళి అయ్యవార్లు పోసేవాళ్ళు పెట్టేది. అట్లాంటిది ఇప్పుడు ఎవరు పోస్తున్నారు? అంతా గుళ్ళల్లో పోస్తున్నారు, గుళ్ళల్లో పోయి తీసుకుంటున్నారు. అట్లా మీరు ఇళ్ళల్లో కూడా తయారు చేసుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి. మీరు, మీ పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో, సకల ఐశ్వర్య అభివృద్ధితో, దీర్ఘాయుష్ ఎక్కువ మనకి, దీర్ఘాయుష్ ఇవన్నిటితో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తాం రేపటి నుంచి మనం. హాయ్ ఫ్రెండ్స్, రేపు చెప్తా కొరవ. బాయ్. ఉగాది రేపు రాశిఫలం కూడా చెప్తా ఒకటి. మేషరాశికి ఎట్లుందో, ఆదాయం ఎంత అన్నీ. దాంట్లో మీ నక్షత్రం మేషరాశి అయ్యుంటే వినండి రేపు. బాయ్.